లేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఊహించని పరిణామాలు. అప్పుడే పార్టీకి రాజీనామా చేయొచ్చు, మళ్ళీ తప్పు తెలుసుకొని వచ్చి పార్టీలో కండవా కప్పుకొని క్షమించనొచ్చు. తాజాగా ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జగన్ అంటే నాకు ఏది చెబితే అది చేస్తాననుకునే వ్యక్తి ఒక్కసారిగా ఇటీవల మంగళగిరికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ షర్మిల వద్దకు వెళ్ళిన సంగతి తెలిసిందే. జగన్కు రాజీనామా చేస్తున్నా అని చెబుతూ ఆయన ముందుకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే షర్మిలతో కొద్ది రోజులు అంటే ఒక వారం 10 రోజులు ట్రావెల్ చేసిన అయినా ఒక్కసారిగా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితమే ఎంపీ విజయసాయిరెడ్డి గారితో కీలక భేటీలో పాల్గొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తన మనసు మార్చుకున్నారు అనే సమాచారం అయితే అందుతుంది. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి జగన్ను ఈరోజు కలవబోతున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఎంపీ విజయసాయిరెడ్డి గారితో ఫలించిన భేటీలో ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ పాత గూటికే వచ్చేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. సొంత గూటికి మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. తన తప్పు తెలుసుకొని అన్నా నన్ను క్షమించన్నా, కాస్త ఆవేశపడ్డాను, ఆలోచన లేకుండా అని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీలో పాల్గొనబోతున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా సొంత గూటికి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాబోతున్నట్టుగా కీలక సమాచారం అయితే అందుతుంది. ఇక రాజ్యసభకు సంబంధించిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రి జగన్ను ఆర్కే కలవబోతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈయన షర్మిల వెంట నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేశాడు, తన సీటుకు రాజీనామా చేశాడు, పార్టీలో ఉండబోను అన్నట్టుగా చాలా మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ కట్ చేస్తే అతి తక్కువ సమయంలోనే తన తప్పును తెలుసుకొని జగన్ అన్న సారీ చెబుతూ జగన్ అన్నకు అన్న నన్ను క్షమించన్నా, మళ్ళీ పార్టీలోకి తీసుకోండి అన్న అన్నట్టుగా ఇటీవల ఒక ఎంపీ విజయసాయిరెడ్డి గారితో చర్చలు జరిపి అనంతరం ఆ చర్చల అనంతరం ఈరోజు ముఖ్యమంత్రికి కలవబోతున్నారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారికి అయితే ఇది చెంపదెబ్బ లాంటి సమాధానం చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే తన నుంచి కాదు అన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గ్రహించారు. ఇలా షర్మిల కావాల్సుకొని మాటలు మాట్లాడుతున్నారు, అయితే కావాల్సుకొని అన్నపై బాణాలు సంధిస్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అందుకే ఇక పార్టీకి ఇందులో ఉండి జగన్ గారికి అన్యాయం చేయడం కన్నా మళ్ళీ జగన్ వద్దకే వెళ్తే బెటర్ అనుకొని ఆయన భావించి అతి తక్కువ సమయంలోనే ఆయన మళ్ళీ బ్యాక్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రీఎంట్రీతో ఇప్పుడు మరోసారి ఇప్పుడు మంగళగిరి ఎటువైపు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. చూద్దాం వీళ్ళ భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ గారు మరి ఇతనికి ఏం హామీ ఇస్తాడు, మళ్ళీ రామకృష్ణారెడ్డి గారితో సీఎం జగన్ ఏం మాట్లాడుతానని కూడా ఒకసారి చూడాల్సిన అవసరం. చూద్దాం ఏం జరుగుతుందండి.